వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ స్కీమ్ వేతనంలో 50% వచ్చేలా కొత్తగా యూపీఎస్ కనీసం 25 ఏళ్లు సర్వీస్ ఉంటే వర్తింపు. మిగిలిన వారికి సర్వీసును బట్టి ఎన్పీఎస్లోని 23 లక్షల మందికి ప్రయోజనం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. భాగస్వామ్య పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50% పెన్షన్ రానుంది. మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది. కనీస పెన్షన్ రావాలంటే 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా నేషనల్ పెన్షన్ స్కీమ్లో చేరిన 23 లక్షల మందికి ఉద్యోగులకు ఈ కొత్త పథకం వర్తించనుంది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తుంది. వీరందరూ యూపీఎస్లో పరిధిలోకి రానున్నారు. ప్రస్తుతం ఎన్పీఎస్లో ఉద్యోగి జమ చేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తుంది. అంతకుముందు చందాతో సంబంధం లేకుండా వేతనంలో 50% వరకు పెన్షన్ వచ్చేది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ యూపీఎస్ విధానాన్ని ఆమోదం తెలిపింది. ఆ తర్వాత వివరాలు కేంద్ర సమాచార పౌర శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఎన్పీఎస్ చందాదారులంతా యూపీఎస్లోకి మారవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి 2025 ఏప్రిల్ నుంచి యూపీఎస్ అమలులో ఉంటుంది. మొత్తం 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.